కొద్దీ అనేక లింకులు బయటకు వస్తున్నాయి. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కుంభకోణం జరిగినప్పటికీ దాదాపుగా 4-5 రాష్ట్రాల్లో ఇది విస్తరించి ఉండడం, దీనికి సంబంధించినటువంటి అనేక లింకులు కూడా బయటకు వస్తున్నాయి. సో ప్రధానంగా చూసినప్పుడు ప్రస్తుతం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు ప్రధానంగా వారి పాత్ర, వారి వ్యవహారం, వారికి సంబంధించినటువంటి కంపెనీల్లో తనిఖీలు చేస్తుంటే అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సో ప్రస్తుతం ఆయన సోదరుడైనటువంటి వైఎస్ అనిల్ రెడ్డి సంబంధించినటువంటి విషయానికే వస్తే దాదాపుగా ఆయనకు సంబంధించినటువంటి అనేక కంపెనీలు, దాదాపు 8 కంపెనీల వరకు కూడా అటు చెన్నై కావచ్చు, హైదరాబాద్ ఇక్కడంతా కూడా సిట్టు తనిఖీలు చేసింది. ఇక ఇప్పటికే సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా ఆయనకు అత్యంత దగ్గరగా ఉంటూ ఆయనతో పాటు జైలుకు వెళ్ళినప్పుడు కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. సో వారికి సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా గతంలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనేక విషయాలు కూడా వెలుగు చూశాయి. ఒకవైపు సిట్టు వేగంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఏదైతే తన విచారణ కొనసాగిస్తూ ఉంటే, ఇంకొక వైపు మనం చూస్తే ఈడీ కూడా ప్రస్తుతం రంగంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర జరిగిందనేది సిట్ ఇప్పటి వరకు కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి ఈ కేసు సంబంధించినటువంటి వ్యవహారంలో ఛార్జ్ షీట్లు కూడా వేశారు, దాంట్లో పొందుపరిచారు. సో అయితే ఈ సొమ్ము ఏ రకంగా రూట్ అయింది, ఏ రకంగా కమిషన్లు పొందారు, కమిషన్ల ద్వారా వచ్చినటువంటి సొమ్మును ఎలా ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు ఏర్పాటు చేసి వాటికి పంపారు, అక్కడి నుంచి బ్లాక్ వైట్ ఎలా మారింది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు చూస్తే మనం నేరుగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వారిని నోటీసులు ఇవ్వడం కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి విషయంలో సిట్ నేరుగా వెళ్ళకపోయినప్పటికీ ఇప్పటికే ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది. ఇక ప్రస్తుతం చూస్తే అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ స్వామితో సహా కీలకంగా వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వీరందరూ అట్లని స్కామ్కు ప్రధాన సూత్రధారైనటువంటి రాజ్ రెడ్డితో పాటుగా మిగిలినటువంటి వారు కూడా చిక్కుకున్నారు. ఇక కేవలం వీరి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలకే వస్తే ఇప్పుడు అనిల్ రెడ్డి, గతంలో సునీల్ రెడ్డి కావచ్చు, నెక్స్ట్ ఎవరు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతోంది. సో అందుకోసమనే ప్రస్తుతం ఈ యొక్క తనిఖీలకు సంబంధించి కూడా ముగిశాయి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం. సో మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే మా క్రైమ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో ప్రధానంగా రామారావు చెప్పండి, సో మొత్తం కూడా సిట్టు తనిఖీలు పూర్తయ్యాయా, సిట్ సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా అమరావతికి చేరుకుంటున్నాయా, ఏంటి ఈ తనిఖీల్లో ఏ అంశాలను గుర్తించారు? సో నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం వైసీపీ సర్కిల్లో కూడా ఒక గుబులైతే మొదలైంది. అనిల్ రెడ్డిని టచ్ చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసినట్టే అనేది. సో సిట్టు ఇక్కడి వరకు